ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి జూన్ 18న అంటే రేపు సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు అయితే రిలీజ్ చేస్తారు. ఇక్కడి వరకు ఓకే. కానీ ఈరోజు ఒక ఆర్టికల్‌లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అండ్ చాలా మంది విద్యార్థులు కూడా ఈ డౌట్ అయితే ఉంటది. ఒకసారి క్లారిఫై అయితే చేద్దాం. దాని గురించి అయితే వీడియో చేస్తున్నాను. మెయిన్‌గా ఇప్పటివరకు పరీక్షా ఫలితాలు ఎందుకు హోల్డ్ చేశారు? సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు రాలేదని. కానీ మనకింకా సీబీఎస్‌ఈ పరీక్షా ఫలితాలు అయితే రాలేదన్నమాట. అది వచ్చేంత వరకు వెయిట్ చేస్తారా? లేదంటే అంతలోపు ఇచ్చేస్తారా? అనే విషయాల గురించి ఈ వీడియోలో అయితే డీటెయిల్‌గా అయితే చెప్తాను. ముఖ్యంగా ఎవరైతే సీబీఎస్ఈ పరీక్షా ఫలితాల కోసం వెయిట్ చేస్తారో మీకు ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ కూడా అయితే ఉందన్నమాట. నువ్వు జేఈఈ మెయిన్స్ రాసి ఒకవేళ బీటెక్‌లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే వెంటనే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌తో రిజిస్టర్ అయితే అవ్వండి. ఈ జూన్ 28న కండక్ట్ చేస్తున్న ఎన్ఏటీ ఎగ్జామ్ రాస్తే టాప్ సిఎస్సి సీట్ స్కాలర్‌షిప్‌తో క్రాక్ అయితే చేయొచ్చు. అంతేకాదు ఐఐటి ఖరగ్పూర్ నుంచి మైక్రో స్పెషలైజేషన్ సర్టిఫికేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఆన్లైన్ ఎగ్జామ్. నెగిటివ్ మార్కింగ్ అయితే అస్సలైతే లేదు. బేసిక్ మ్యాథ్స్ మీద సిలబస్ అయితే ఉంటుందన్నమాట. హైదరాబాద్, వైజాగ్, తిరుపతి ఇలాగా ఆల్ ఓవర్ ఇండియా 30+ లొకేషన్స్లో బీటెక్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇయర్ బీటెక్ నుంచి ఏఎంఎల్ అండ్ అలాగే రోబోటిక్స్, డేటా సైన్స్ ఇలా నేర్చుకొని డ్రోన్స్, రోబోట్స్ అయితే బిల్డ్ చేయొచ్చు. సెకండ్ నుంచే కంపెనీస్తో వర్క్ చేస్తూ మినిమం 30,000 రూపీస్ స్టైఫండ్ అయితే ఎర్న్ అయితే చేయొచ్చు. అండ్ దాంతోపాటు పెయిడ్ ఇంటర్న్షిప్ కూడా క్రాక్ అయితే చేయొచ్చు. వెంటనే డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో ఉండే లింక్తో రిజిస్టర్ అయితే అవ్వండి. ఈ అవకాశాన్ని అయితే మిస్ అయితే అవ్వద్దు. మెయిన్గా ఈరోజు మార్నింగ్ మీకైతే వీడియో అయితే చేయాలి. యాక్చువల్గా మనకి ఆంధ్రజ్యోతి ఒకసారి చూస్తున్నారు కదా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఒక ఆర్టికల్ అయితే ఈరోజు అయితే మార్నింగ్ అయితే చూశాను అనమాట. దీంట్లో ఏమని చెప్తారంటే, సో మనకి ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే ఇదంతా లేకుండా సింపుల్గా చెప్పేస్తాను. మనకి ఈ రోజు సాయంత్రం అప్డేట్ వచ్చింది, మన సప్లై సంబంధించి రేపైతే రిలీజ్ చేస్తామని. అదొకటైతే కంప్లీట్ అయితే కావడం జరిగింది, క్లియర్ అయితే అయిపోయింది అన్నమాట. కానీ ఒక్కసారి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ ప్రాబ్లం అయితే రావడం జరిగింది. బయట అందరు ఫేస్లో ఒక క్వశ్చన్ మార్క్, బయట న్యూస్ ఆర్టికల్ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అయితే ఈ సంవత్సరం సిబిఎస్ఈ కరెక్షన్ పైన చాలా అంటే చాలా పెద్ద మ్యాటర్ అయితే జరిగిందన్నమాట. కరెక్షన్ సరిగ్గా జరగకపోవడంతో చాలా లక్షలాది మంది రీవెరిఫికేషన్ అయితే అప్లై అయితే చేసుకున్నారు. మన ఏపీ విద్యార్థులే ఎక్కువ మంది అయితే దరఖాస్తు అయితే చేశారు. ఈ నెలాఖరులో ఫలితాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. దానికి సంబంధించి రీవెరిఫికేషన్ సంబంధించి దీంతో అప్పటి వరకు ఏపీ ఎంసెట్ ఫలితాలు ఆపుతారా, లేదంటే ఇంటర్ ఫలితాలు రాగానే ఇచ్చేస్తారా అనే క్వశ్చన్ మార్క్ అయితే నెలకొందన్నమాట. సో దీనికి సంబంధించి ఏటా అంటే ప్రతి సంవత్సరం సిబిఎస్ఈ రీవెరిఫికేషన్ ఫలితాల కోసం ఎదురు చూడకుండా ఏపీ ఫలితాలు అయితే ఇచ్చేస్తున్నారు. సేమ్ అదే ఈ సంవత్సరం కూడా జరగబోతుందన్నమాట. సేమ్ ఇచ్చేస్తారు. ఎందుకంటే ఒక పాయింట్, మనకి తెలంగాణలో షెడ్యూల్ అయితే రావడం జరిగింది, కానీ ఏపీలో అయితే ఇంకా రాలేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఏఐసిటి మన వీడియో చేశాం కదా, బీటెక్ క్లాస్ అయితే డెడ్ లైన్ మనకి ఫస్ట్ నుంచి అని చెప్పారు. అండ్ మిగిలిపోయిన సీట్లు కూడా ఆగస్ట్ 14 లోపు అయితే ఫిల్ చేసి క్లాస్ అయితే స్టార్ట్ చేయాలని చెప్పారు. ఇన్ కేస్ ఈ మంత్ ఎండింగ్ వరకు ఆగితే చాలా లాస్ అయితే కావడం జరుగుతుంది. సో అందుకే ఇదంతా ఉండకుండా, మీకు ఇబ్బంది లేకుండా మనకి ముఖ్యంగా సప్లీ రిజల్ట్స్ రాగానే మనకైతే ఎంసెట్ ఫలితాలు అయితే డేటా మొత్తం ఎంటర్ చేసి మనకైతే ఇచ్చేస్తారన్నమాట. సిబిఎస్ఈ రీవెరిఫికేషన్ ఫలితాల కోసం అయితే ఎక్కడైతే ఆగరు. సో ఎవరైతే కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. మనకి ముఖ్యంగా సిబిఎస్ఈ గురించి, రీవెరిఫికేషన్ గురించి ఇలా ఆపుతూ కూర్చుంటే ఇంకా ఈ సంవత్సరం ఎండ్ అయితే అయిపోతుంది అన్నమాట మనకి కౌన్సిలింగ్ అయితే. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఎంసెట్ పరీక్షా ఫలితాలు డేట్ కన్ఫర్మ్ అయినా ప్రజెంట్ ఒకటి ఎదురు గుర్తుపెట్టుకోండి, సిబిఎస్ఈ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ కోసం మళ్ళీ మనకైతే ఆపరు. సప్లీ రేపే కాబట్టి రేపు వచ్చిన తర్వాత, డేటా వచ్చిన తర్వాత, మధ్యాహ్నం 12 వచ్చిన తర్వాత మొత్తం డేటా అప్లోడ్ చేసి సర్టెన్ డేట్ ఫిక్స్ చేసి మనకి ఎంసెట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. డేట్ కన్ఫర్మ్ అయినా మీకు వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా మనకి ఏఐసిటి బీటెక్ క్లాసులకి డెడ్ లైన్ అయితే పెట్టింది. అండ్ తెలంగాణ వాళ్ళు షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని లేట్ అయితే అవ్వకుండా మనకైతే ఫాస్ట్గా అయితే రిలీజ్ చేస్తారన్నమాట. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా ఇది ఈ రోజు వీడియో. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో, మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్,
ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.